చాలామంది ఫస్ట్ యూరిన్ బర్నింగ్ సిమ్టమ్స్ రాగానే అందరికీ ఇప్పుడు చేతిలో వచ్చేసింది ఇది ఈ సిట్రాల్కా తాగేస్తారు. దీని గురించి చెప్పండి సార్. ఇది ఏం చేస్తుంది? ఇది ఎన్ని బాటిల్స్ సేఫ్గా తాగొచ్చు? కొంతవరకు కొంతమంది తగ్గుతాయి కూడా సిమ్టమ్స్. రైట్, తగ్గుతాయి. ప్లస్ మేము కూడా రాస్తాము. మీరు కూడా అది తగ్గుతాయి, మేము రాస్తాము కూడా. సిట్రాల్కా రాస్తాము, KB6 రాస్తాము, పోర్ట్రేట్ ఇవన్నీ రాస్తాము, పొటాషియం సిట్రేట్ ఇవన్నీ రాస్తాము కూడా. అండ్ ఇట్ హెల్ప్స్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ దట్ అది pH ఆఫ్ ది యూరిన్ చేంజ్ చేసేస్తుంది, ఆల్కలైన్ చేసేస్తుంది. దాంతో కొంచెం ఆర్గానిజమ్స్ యూనో ది డై అండ్ ది అంటే బ్యాడ్ బ్యాక్టీరియాలన్నీ తగ్గిపోతాయి. అది. సో ఇట్ హెల్ప్స్, డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్. అండ్ ఎస్పెషలీ ఫీమేల్స్లో ఒకసారి మైల్డ్గా ఏమన్నా వస్తే మాత్రం డెఫినెట్గా దే షుడ్ టేక్ ఆల్సో. దెన్ మరీ ఎక్కువ ఏం హార్మ్ కూడా ఏం లేదు. ఇది క్రాన్బెర్రీ జ్యూస్, ఎక్కువ వాటర్. క్రాన్బెర్రీ జ్యూస్ ప్రూవెన్ సార్? అది కూడా ప్రూవెన్. కొంచెం న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేయడం అంతే కదా. బార్లీ వాటర్ తాగడము ఇవన్నీ హెల్ప్స్ మేడం. డెఫినెట్గా ఆరెంజ్ జ్యూస్ తాగడము, నిమ్మకాయ జ్యూస్ తాగడము ఇవన్నీ హెల్ప్స్ మేడం. జ్వరం రాకుండా, ఎక్కువ మంట లేదు, మాటికి యూరిన్ రాలేదు, మరీ అర్జెన్సీ లేదంటే డెఫినెట్గా మనం ఇది చేసుకోవచ్చు. మాటికి యూరిన్ వస్తుంది, అర్జెంటుగా తొందరగా పోవాల్సి వస్తుంది, మనకు ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫే పోయింది, లేకుంటే 2-3 రోజుల కంటే ఎక్కువ వస్తుంది, లేకుంటే చలి జ్వరం వస్తుంది, లేకుంటే బ్యాక్ ఏక్ వస్తుంది అంటే డెఫినెట్గా వీ షుడ్ కన్సల్ట్ మేడం ఏదో యూరాలజిస్ట్. అప్పుడు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడమే ఈజ్ వన్ ఆఫ్ ది. సో బ్యాక్ ఏక్ ని కూడా లైట్ గా తీసుకోకూడదు ప్రేక్షకులందరూ. యూరిన్ ఇన్ఫెక్షన్ ప్లస్ బ్యాక్ ఏక్ ప్లస్ ఫీవర్ ప్లస్ చలి జ్వరం రావడం లైట్గా తీసుకోకూడదు, అసలు తీసుకోకూడదు. ఉత్త బ్యాక్ ఏక్ ఉంటే యూ కెన్ స్టిల్ వెయిట్. వేరే ఏ సిమ్టమ్స్ లేవనుకోండి, పక్కన లాయిన్స్ పెయిన్ ఉంటే ఇంకా. సరే, ఎన్ని లీటర్ల వాటర్ మీరు తాగమని చెప్తారు రోజు? నేను 2 నుంచి 6 వరకు పెద్ద స్పెక్ట్రమ్ చూశాను. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఏదంటే ఎట్లా అంటే ఇండియాలో 2 నుంచి 6 వరకే స్పెక్ట్రమ్. అది కరెక్ట్ కూడా. అవునా? నిజమా? అది కూడా నిజం కూడా. ఎందుకంటే ఎండాకాలము కొంతమందికి స్వెట్టింగ్ ఎక్కువ రావడము, ఐ థింక్ దే విల్ రిక్వైర్ అరౌండ్ 4-5 లీటర్స్ మేడం. బేసిక్ ఐడియా ఏంటంటే 2 లీటర్లు యూరిన్ రావాలన్నమాట పర్ డే. 1.5 to 2 లీటర్స్ యూరిన్ రావాలి అప్రాక్సిమేట్గా. చాలు. నైట్ పూట ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదు. రైట్. మరీ డార్క్ కాన్సన్ట్రేటెడ్ సివియర్ ఎల్లో యూరిన్ రాకూడదు. మైల్డ్ టించ్ ఈజ్ ఓకే. బి కాంప్లెక్స్ వేసుకుంటే అది ఇంకా దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. బట్ నార్మల్గా అయితే నార్మల్గా రాకూడదు. ఏ పేల్ ఎల్లోలో ఉండాలి సార్? వైట్ క్లియర్గా ఉండాలి. మైల్డ్ పేల్ ఎల్లో ఉంటే ఈజ్ ద బెస్ట్ థింగ్. మరీ వైట్ కూడా అవసరం లేదు. అంత ఎక్కువ తాగి మరీ వైట్ చేసుకొని మాటికి యూరిన్ వెళ్ళాలా, నైట్ డిస్టర్బెన్స్ ఉంది, అది కూడా వద్దండి. అగైన్ దిస్ ఈజ్ ఫర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే కిడ్నీ ప్రాబ్లం లేదు, కిడ్నీ ఫెయిలియర్ లేకుండా ఉండాలి. హార్ట్ ఫెయిలియర్ కిడ్నీ ఫెయిలియర్లో వాటర్ ఎక్కువ తాగడం ఈజ్ మోర్ డేంజరస్ మేడం. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వచ్చేసి పంప్ చేయలేక ఇంకా వాపులు వచ్చేస్తాయి. అమ్మో. సో ఆ సిచ్యువేషన్లో మరి ఎక్కువ తాగు. మనందరం అందులో మన యాజ్ అ కల్చర్ అన్ని అతివృష్టి లేకపోతే అనావృష్టి అట్లా అయిపోతాం. అట్లొద్దు. ఓకే. సో ఏంటంటే మనం 2 లీటర్స్ డెఫినెట్గా రావాలా. 2 లీటర్స్ రావాలా యూరిన్ అంటే ఇప్పుడు యావరేజ్గా ఒక 3-3.5 తాగితే సరిపోతుంది. సమ్మర్లో, వింటర్లో కొంచెం తగ్గించుకోవచ్చు. వాటర్ ఒకే తూరి తాగకుండా ఈ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కంపల్సరీ మేడం. మిడ్ నైట్ కూడా ఏసీ ఉంటే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, అప్పుడు కూడా ఒక గ్లాస్ తాగితే మంచిది. అర్లీ మార్నింగ్ తాగడం, ఈ మధ్యాహ్నం పూట 3 o'clock తాగడం, ఇవన్నీ తాగడం కంపల్సరీ. డిస్ట్రిబ్యూట్ చేయడము, జస్ట్ వాటర్ కాకుండా యూ కెన్ యాడ్ వాట్ ఎవర్ యూ లైక్. ఒక లెమన్, ఒక క్యూకంబరు, అట్లా హెల్దీ